అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే టాపిక్. గత 4 రోజుల నుంచి అల్లు అర్జున్ మీద పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలాగే మెగా అభిమానులు అందరూ కూడా చాలా రకరకాలైనటువంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దానికి గల కారణాలు ఏమిటనంటే అల్లు అర్జున్ గారు జస్ట్ ఎలక్షన్స్కి ముందు రోజు అంటే ఇంకా ఈ రోజుతో ఎలక్షన్స్ తాలూకు ఏవైతే ప్రమోషన్స్ కానీ రోడ్ షోలు కానీ ప్రచారాలు కానీ ముగిసిపోతాయో అదే రోజు అల్లు అర్జున్ గారు వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి శిల్పా రవి నంద్యాలకి సంబంధించినటువంటి వైసీపీ క్యాండిడేట్కి వెళ్ళి బహిరంగంగా మద్దతు ఇవ్వడమే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఆ నెగిటివ్ కామెంట్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోతున్నాయని చెప్పేసి అనుకోవాలి. అసలు ముఖ్యంగా ఎందుకు అల్లు అర్జున్ గారు ఆయనకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది అనే దాని గురించి తెలుసుకునే ముందు గతంలో కూడా ఇలాంటి నెగిటివిటీనే ఎదుర్కొన్నారు అల్లు అర్జున్ గారు. డీజే సినిమా టైంలో కూడా ఆయన నేను చెప్పను బ్రదర్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఒకనొక ఆడియో ఫంక్షన్లో వాళ్ళ ఫ్యామిలీ నిహారిక తాలూకు ఆడియో ఫంక్షన్లోనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి గురించి అడగమంటే చెప్పమంటే చెప్పను బ్రదర్ అన్నారు. ఆ చెప్పను బ్రదర్ అన్నటువంటి స్టేట్మెంట్ తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమా డీజే సినిమా టాలీవుడ్లోనే మోస్ట్ డిస్లైక్ టీజర్గా ఇప్పటికీ కూడా స్టిల్ ఆ రికార్డ్ ఉంది. అంటే ఒక స్టార్ హీరోకి ఒక టీజర్కి నంబర్ ఆఫ్ లైక్స్ కంటే ఎక్కువ డిస్లైక్స్ వచ్చిందంటే అది ఒక డీజే సినిమాకి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి సినిమా పుష్ప 2. సో పుష్ప 2ని కూడా గతంలో ఏదైతే డీజేకి మోస్ట్ డిస్లైక్ టీజర్ ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు పుష్ప 2 కూడా అదే విధంగా డిస్లైక్ చేస్తాము టీజర్ని, సినిమాని బ్యాన్ చేస్తాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సోషల్ మీడియాలో ఇలా రకరకాలైనటువంటి నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారి మీద. సో అటుపక్క నాగబాబు గారు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానికి ఆయన క్లారిటీ అయితే ఆయన ఇచ్చేశారు. కాకపోతే మెగా అభిమానులు మరియు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏమంటున్నారు అని అంటే గతంలో చేసినటువంటి కామెంట్స్కి దానికి శిక్షగా డీజే సినిమా ఏదైతే పరాజయం పాలైందో ఇప్పుడు చేసినటువంటి ఈ బహిరంగంగా ఇంట్లో వాళ్ళు ఎవరైతే చిరంజీవి గారు అలాగే రామ్ చరణ్ గారు ఇద్దరు ట్వీట్ వేశారు, బయటకు వచ్చి బాబాయ్కి సపోర్ట్ చేశారు. రామ్ చరణ్ గారు బాబాయ్కి సపోర్ట్ చేశారు, అలాగే చిరంజీవి గారు వీడియో రకంగా సపోర్ట్ చేశారు. అల్లు అర్జున్ గారు ట్వీట్ వేశారు. ట్వీట్ వేసి సైలెంట్గా ఉండొచ్చు కదా, బయటకు వచ్చి బహిరంగంగా ఎందుకు మనకి ఆపోజిట్ పార్టీ అయినటువంటి ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మనం కలిసిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అని తెలిసి కూడా ఎందుకు అల్లు అర్జున్ గారు వెళ్ళాలి అని చెప్పేసి ఇది ఒక పాయింట్ మీద సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారి అభిమానులకి మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి చాలా ఘాటైనటువంటి మాటల పరంగా యుద్ధం జరుగుతుందని చెప్పేసి అనుకోవాలి. మరి చూడాలి, జూన్ 4th రిజల్ట్స్ తర్వాత రిలీజ్ అయిపోయేటువంటి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా పెద్ద సినిమా అల్లు అర్జున్ గారి పుష్ప ఆగస్టు 15th రిలీజ్ అవబోతుంది. సో ఈ మధ్యలో పుష్పలో మనకి వచ్చినటువంటి టైటిల్ సాంగ్, దాని తర్వాత మెలోడీ సాంగ్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారు. మరి అల్లు అర్జున్ గారు అయితే క్లారిటీ ఇచ్చేశారు. మన లోక్సభ ఎలక్షన్స్కి తెలంగాణలో ఓటు వేయడానికి వచ్చినప్పుడు కూడా నాకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. కాకపోతే ఆ కోపం అనేది ఆ ఫైర్ అన్నది మెగా అభిమానులను మరి పవన్ కళ్యాణ్ అభిమానులను ఇంకా తగ్గలేదని చెప్పేసి అనుకోవాలి. మెగా నుంచి బయటకు వచ్చేద్దాం అనేటువంటి డెసిషన్ ఎప్పుడో అల్లు అర్జున్ గారు తీసేసుకున్నారనేటువంటి కామెంట్సే ఎక్కువగా అల్లు అర్జున్ గారికి వస్తున్నాయి. మరి చూడాలి, పుష్పకి సంబంధించినటువంటి సినిమా తాలూకు రచ్చ ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత అదే పెద్ద సినిమా ఉంది కాబట్టి ఏ విధంగా దీన్ని మెగా అభిమానులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తీసుకుంటారు.